భయపడాలండి. దేవుని యందు భయభక్తులు కనుక నిలపగలిగితే ఖచ్చితంగా చర్చికి సమయానికి వస్తావు, మీటింగ్ చక్కగా అమలు చేస్తావు, నీ పని ఏంటో నువ్వు చక్కగా చేస్తావు. ఆయన చేశాడు నేను చేయడం ఏంటి అనవు. నీకు కనుక దేవుని యందు భయభక్తులు కలిగింటే ఎవరిని చూడో, నువ్వు దేవుణ్ణి చేరుకోవాలన్న ఇంటెన్సిటీతోనే పరుగులు పెడతావు. ఈరోజు దేవుని భయం లేదు కుటుంబాల్లో. అందుకే ఏ కుటుంబం కలిసి ఉంది, ఏ కుటుంబంలోని సభ్యులు కలిసి ఉన్నారు, దేవుని సంతోషపెట్టే కుటుంబాలు ఉన్నాయంటే దేవుని సంతోషం ఏమో కానీ ముందు వీళ్ళకున్న కుటుంబాల్లో సంతోషం లేదు. ఒకప్పుడు కుటుంబ సమేతంగా కూర్చొని భోజనం చేసేవాళ్ళు, ఇప్పుడు కుటుంబ సమేతంగా కూర్చుంటారు కానీ ముఖాలు మాత్రం సెల్ ఫోన్లో పెట్టుకుని భోజనం చేస్తున్నారు. అప్పుడు పనులో కనపట్ల చేయి ఇలా అంటున్నాడు కింద, అంటే ఎందులో నిమగ్నం అయిపోయాడు. తినేటప్పుడు సెల్లో, పడుకునేటప్పుడు సెల్లో, చివరికి బాత్రూమ్కి వెళ్ళి ఏం కావాలట, సెల్ ఫోనే. చివరికి నిన్ను హెల్లో పడేస్తుందండి. ఏంటిది? సెల్ ఫోను. నిజంగా ఎప్పుడు గుండెల్లో వాక్యం ఉందా, హృదయంలో వాక్యం ఉందా, నీ పెదాల మీద దేవుని మాట ఉందా, నీ ఆలోచనలో దేవుని భయం ఉందా? ఏమండి, ఎలా కలిగిన వారు కుటుంబాలు దీవించబడరు. ఎలా కలిగిన కుటుంబాలు, దేవుణ్ణి కలిగిన కుటుంబాలు దేవుణ్ణి సంతోషపెడతాయి. కానీ ఈరోజు ఎవరు సంతోషపడుతున్నారు? వాళ్ళ సంతోషాలు చూడండి. ఫ్యామిలీ ప్యాక్ లాగా క్రిస్మస్కి వెళ్ళిపోయి ఏమంటే టన్నులు బట్టలు కొనుక్కొచ్చుకుంటారు. జనవరి 1కి పెద్ద కేకు, ఏమంటే పెద్ద కేకు, ఒక 5 లీటర్ల రింగు. కానీ ఫ్యామిలీ ప్యాక్ ఎప్పుడైనా సభకు వచ్చారా? భర్త వచ్చాడు అనుకోండి భార్య రాదు, భార్య వచ్చాడు అనుకో భర్త రాడు. ముందే మాట్లాడుకుంటారు ఇంటికాడ బేరం, అమ్మాయి రేపు నువ్వు వెళ్ళి వచ్చేవారు నేను వెళ్తా. ఎక్కడికి? చర్చికా. కానీ దేవుడు ఏమనుకుంటున్నాడో తెలుసా? మీ కుటుంబం అంతా కలిసి నా దగ్గరికి రావాలి, నా మాటలు వినాలి, మీ పిల్లల్ని నాలో పెంచాలి, నా శిక్షణలో నా బోధలు నిలబెట్టాలి. అందుకే కదా నిన్ను కుటుంబంగా డిజైన్ చేసి పెట్టిందని దేవుడు అంటున్నాడు. ఆయన మహిమ పరచడానికే భూమి మీద కుటుంబాలు ఉన్న ఈ విషయాన్ని మర్చిపోయారు.